అందరికీ నమస్కారం అండి. మన సరిహద్దు క్లినిక్‌లో ఒక అద్భుతం జరిగింది. మన ముందర సయ్యద్ అఫ్రీన్ అనే ఒక 17 ఇయర్స్ పాప ఉంది. ఈ అమ్మాయి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి కడుపులో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ విపరీతమైన గ్యాస్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడతా ఉండేది. ఈ అమ్మాయి హాస్టల్‌లో ఫుడ్ కూడా తినేది కాదు. ఫ్రూట్స్ మీద తిన్నా కూడా గ్యాస్ ఫార్మ్ అయ్యేది. ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ నాన్నగారు మన సరిహద్దు వీడియోస్ చూసి లాస్ట్ ఇయర్ నవంబర్ మన దగ్గరకు వచ్చారు. మనం స్కానింగ్ చేసినప్పుడు ఈ పాపకి లార్జ్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ ఉండేది తెలిసింది. ఆ తర్వాత మనం సెన్సిబుల్ డైట్ అంటే మిల్లెట్స్, బాస్మతి రైస్ ఇచ్చి మనం మెయిన్గా సప్లిమెంట్స్ ఇచ్చాక ఆ పాపకి 1 మంత్లోనే పెయిన్ తగ్గింది. అసలు ఆ పెయిన్ ఎలా తగ్గింది, గ్యాస్ ప్రాబ్లం ఎలా తగ్గింది, ఈ పాపకి డైట్లో ఎలాంటి ఇబ్బందులు కలిగాయి, సప్లిమెంట్స్ ఎలా వాడిందో అమ్మాయి సొంత మాటల్లోనే తెలుసుకుందాం. లాస్ట్ మంత్ నేను ఆగస్ట్ నుంచి స్టమక్ పెయిన్ నుంచి సఫర్ అయ్యాను. అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు 2 months యూజ్ చేశాను. ఈవెన్ సెప్టెంబర్ వరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేశాను. అసలు ఏం తినగానే ఓన్లీ 2-3 hours వరకు పెయిన్ రిలీఫ్ ఉండేది. దాని తర్వాత మళ్ళీ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయ్యేది. ఇంకప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఓన్లీ ఫుడ్ కూడా తినగలిగేదాన్ని కాదు. ఏం తిన్నా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోవడం ఇలానే ఉండేది. నవంబర్ నుంచి ఇంకా ఇక్కడ సెల్ హెల్త్కి వచ్చిన తర్వాత డైట్ చెప్పారు, ఇంకా అన్నీ చూసారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండే, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ ఉండే, ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే. ఇవి 3 ఇంకా చూసి సప్లిమెంట్ స్టార్ట్ చేశాను. ఓన్లీ 20 days మాత్రం డైట్ ఫాలో చేశాను. దాని తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చిన తర్వాత ఓన్లీ సప్లిమెంట్స్ వరకే యూజ్ చేశాను. 1 month తర్వాత అన్నీ ఇంకా 1 month తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇంకా ఇన్ఫెక్షన్ కూడా ఏం లేదు. ఓన్లీ తింటే ఏం స్టమక్ పెయిన్ కూడా ఏం లేదు. ఇప్పుడు అంతే నార్మల్గానే ఉంది. ఇప్పుడు అన్ని తినగలుగుతున్నావమ్మా? అంటే అప్పట్లో నీకు ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం తినేదాను కదా 2 months. ఇప్పుడు ఫుడ్ అన్ని తీసుకోగలుగుతున్నావా? వైట్ రైస్, వైట్ షుగర్ అన్ని తీసుకోగలుగుతున్నావా? ఇప్పుడు ఏం ప్రాబ్లం, స్టమక్ పెయిన్ కూడా ఏం లేదు, అంతా బాగానే ఉంది. టాబ్లెట్స్ వాడకపోయినా కూడా అంతా బాగానే ఉంది. ఓకే, చూసారు కదా. ఈ విధంగా అఫ్రీన్ అనే పాప గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్, స్టమక్ పెయిన్ ఇవన్నీ 1 month క్రియేట్ చేసుకుంది. అది కూడా మనం ఓన్లీ నార్మల్ డైట్ అంటే మిల్లెట్స్, బ్రౌన్ రైస్, బాస్మతి రైస్ లాంటివి తింటూనే తగ్గించుకుంది. మేజర్గా సప్లిమెంట్స్ అనేవి చాలా వండర్ఫుల్గా పనిచేసాయి అమ్మాయికి. అలాగే రిపోర్ట్స్లో కూడా 1 month బ్యాక్ చేసిన రిపోర్ట్లో కూడా అల్ట్రాసౌండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్, స్టమక్లో ఇన్ఫెక్షన్ అదంతా కనబడింది. 1 month తర్వాత డైట్ చేశాక రిపోర్ట్స్ అన్ని నార్మల్కి వచ్చాయి. ఆ రిపోర్ట్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఎవరైనా ప్రాబ్లమ్తో సఫర్ అవుతుంటే ఒకసారి మా సరిహద్దు క్లినిక్ విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ 1 monthలోనే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.